చూడండి, ఇలాగే నిరుత్సాహంగా కూర్చుని ఉంటున్నాడు. ఒక్కోసారి చెట్లను చూస్తున్నాడు, ఒక్కోసారి చుక్కలు లెక్కేస్తున్నాడు. అయ్యమ్మా, వేరే లెవెల్లో సోది చెప్పేవాడు ఇప్పుడు నోరు విప్పడం లేదా? ఓయ్ మిత్రమా, మన మోటుకి నిరుత్సాహంగా ఉండే జబ్బు చేసింది. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. మన స్నేహితుడు ఈ విధంగా నిరుత్సాహంగా ఉంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇంత నిరుత్సాహంగా ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. పదండి మనం ఏదో ఒకటి చేసి అతని సంతోష పెడదాం. పదండి. రండి. ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, ఏం జరిగిందో అసలు విషయం చెప్పు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వింత నిరుత్సాహంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏయ్ మోటు, చట్టం మీద ఓటు. చెప్పు. ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉండే మోటు నాకు అసలు నచ్చదు. చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు. మేము నీ కోరికలన్నీ ఇట్టే తీర్చేస్తాం. ఏంటో చెప్పు. సమోసాలు. మోటో, ఇకనైనా తృప్తి పడవయ్యా. నీకు సమోసాలు తినిపించి నేను అలసిపోయాను. మోటు నా మిత్రమా, నోరు తెరిచి చెప్పు, నువ్వు ఏమిస్తే సంతోషిస్తావు? చెప్పు మిత్రమా, మేమేం చేయాలి నీకు? మేమేం చేస్తే నువ్వు సంతోషిస్తావు? చెప్పు. చెప్పు. నీకు ఏం కావాలి? మేఘాలలో ఐస్ క్రీమ్ తినాలి. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏమిటి నువ్వు అనేది? నాకు తినాలని ఉంది. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, చూడు, మనం మేఘాల్లోకి వచ్చేసాం. నువ్వు తినబోయే ఐస్ క్రీమ్ ని ఇప్పుడు నేను బయటికి తీస్తాను. ఇంత అందమైన ప్రదేశంలో కూర్చుని మోటు ఐస్ క్రీమ్ తింటాడా? నా 20 ఏళ్ల అనుభవం ఏం చెప్తుందంటే, మోటు ఇక్కడ కూర్చుని ఐస్ క్రీమ్ తిని మహా సంతోషపడిపోతాడు. చూస్తూ ఉండండి. ఓయ్ మిత్రమా, ఈ ఐస్ క్రీమ్ కరిగిపోయింది, ఇప్పుడు ఎలా? నా ఐస్ క్రీమ్ కరిగిపోయింది. నేను ఇప్పుడు ఏం తింటాను? డాక్టర్ జట్కా, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఓయ్ పత్రు మిత్రమా, నువ్వేమి టెన్షన్ పడకు, నాకు గొప్ప ఐడియా వచ్చింది. ఇప్పుడే నేను ఈ ఐస్ క్రీమ్ ని గడ్డ కట్టించేస్తాను. అరే, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఐస్ క్రీమ్ గడ్డ కట్టేసి ఉంటుంది. తీయండి, త్వరగా తీయండి. మేమెలా తీస్తాం, నువ్వే తీసుకో. మోటు నా స్నేహితుడా, ఇప్పుడేమైంది? మళ్ళీ ఎందుకు అలా ఉన్నావు? చెప్పు, నువ్వు సంతోషంగా ఉండాలంటే మేము ఏం చెయ్యాలి? నేను అడవిలోకి పిక్నిక్ కి వెళ్ళాలనుకుంటున్నాను. అవును, నేను ఒక పుస్తకంలో చదివాను, చంబలడవి చాలా బాగుంటుందట. లగాయతో అడవి మహా ప్రమాదకరమైనది. నాకొద్దు బాబా, నేను రాను. అయ్యమ్మా మోటు, ఏంటి నీకు ఈ వింత కోరిక? చెంబల్లో పెద్ద పెద్ద గజ దొంగలు ఉంటారు. ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు చెంబలడవులో పిక్నిక్ చేసుకుని సంతోషంగా ఉంటానంటే అక్కడికి రావడానికి కూడా మేమందరూ సిద్ధమే. దొంగలతో కూడా పోరాడతాం, ఏమంటారు? పదండి. ఓ తమ్ముడు, ఎలా చూడు, ఇక్కడ గబ్బర్ సింగ్లు బబ్బర్ సింగ్లు ఎవరు లేరు కదా? ఉన్నారు బాబులు, గజ దొంగలు ఉన్నారు. కానీ ఇక్కడ అందరికంటే ప్రమాదకరమైన వాడు కాలియా తుఫాన్. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను నా 20 ఏళ్ల అనుభవంలో ఈ కాలియా తుఫాన్ అనే పేరు ఎప్పుడూ వినలేదు. కాలియా తుఫాన్, చట్టం మీద ఒట్టు. నేను అతన్ని ఊరికే వదిలిపెట్టను. పదండి. ఇదిగో బాబు, ఇక్కడ దొంగల బెడదేమీ లేదు కదా? తమ్ముళ్ళు, ఇక్కడ దొంగలున్నారు, కానీ అందరికంటే ప్రమాదకరమైన వాడు కాలియా తుఫాన్.
మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఓయ్, ఆ కాలియా తుఫాన్ సంగతి వదిలేండి. మనం జాలీగా పిక్నిక్ చేసుకుందాం. మనం మోటుని సంతోష పెట్టాలి కదా. అయ్యమ్మా, ఆ కాలియా తుఫాన్ని ఈ చింగన్ చూసుకుంటాడు. మీరు పిక్నిక్ ని ఎంజాయ్ చేయండి. లగాయతో ఆ గజ దొంగలు వచ్చేస్తున్నారు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి గజ దొంగలు నేను ఎక్కడ చూడలేదు. ఓయ్ డాకు తమ్ముడు, ఏంటి మీరు కూడా అలా పారిపోతున్నారు? మమ్మల్ని లూటి చేయరా ఏమిటి? ఇలా చూడండి, కాలియా తుఫాన్ వస్తున్నాడు. పారిపోండి. ఎక్కడున్నాడు కాలియా తుఫాన్? అదిగో మీ వెనకాలే వస్తుంది నల్లని గుర్రం. ప్రాణాలతో ఉండాలంటే పారిపోండి. అరే, కాలియా తుఫాన్ అంటే ఇదా? అరే, ఒక గుర్రాన్ని చూసి అందరూ ఎందుకిలా భయపడిపోతున్నారు? ఎందుకు భయపడతారో ఇప్పుడే చెప్తాను. అరే కాలియా అన్నయ్య, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నావు? అరే, నేను నీ స్నేహితుడినే. ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం మంచిది కాదు. నేను నీకు పచ్చని గడ్డి తినిపిస్తా. ఇందా. నువ్వు మంచివాళ్ళ కనిపిస్తున్నావు. నా గురించి ఎంత ఆలోచిస్తున్నావు? నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు. నీతో స్నేహం చేయాలనుంది. నిన్ను చూస్తుంటే మనుషుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారని నమ్మకం కలుగుతుంది. ఇవాళ నుంచి నేను చెడ్డవాళ్ళని మాత్రమే శిక్షిస్తాను. వెళ్ళు మిత్రమా, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళు. ఈ రోజు నుంచి నువ్వు ప్రజల్ని ఎవరిని భయపెట్టకుండా అందరితోనూ ప్రేమగా ఉండు. పతులు నా మిత్రమా, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. నేను ఒకటి తెలుసుకోవాలనుకున్నాను, మీరందరూ నా కోసం ఏమేమి చేయగలరు అని. అరే, నిజంగా నేను ఎంత అదృష్టవంతుణ్ణి. నాకు మీలాంటి స్నేహితులు దొరికారు. పైగా నన్ను సంతోష పెట్టడానికి మీరు మీ శాయశక్తులా ప్రయత్నించారు. I am so lucky, yaar. ఓయ్ మోటు, నా సహోదరుడా, అంటే ఇప్పటిదాకా నువ్వు వాడింది నాటకం అన్నమాట. లగాయతో మనల్ని ఏడిపించి మన ప్రాణం తీసేశాడు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి అనుభవం ఎప్పుడు కలగలేదు. అయ్యమ్మా, చట్టం మీద ఒట్టు, నిన్ను వదిలిపెట్టను. మీలో మీరు తర్వాత మాట్లాడుకుంటారు గాని మీ దగ్గర డబ్బు, దశకం, నగ, నట్ర ఏవైనా ఉంటే ఇచ్చేయండి. లేదంటే మిత్రులారా, మనం తర్వాత పోట్లాడుకుందాం. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. స్నేహితులు చేతులు కలిపితే ఏం జరుగుతుందో ఇప్పుడు వీళ్ళందరికీ తెలిసొచ్చేలా చేద్దాం. Hey, stop in the name of law. You are under arrest. I am Chingam, Inspector Chingam. మనకి ఇంకో స్నేహితుడుంటే బాగుండును. కమాన్, ఎక్కండి.
కాలియా తుఫాన్ మీకు స్నేహితుడు ఎలా అయ్యాడు? కాపాడండి! పోలీసుల్ని పిలవండి! ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను.